స్తుతించి గణపరిచే కృప మాకు అనుగ్రహించండి. నాయన మీ దాసుల కొరకు మీకు స్తుతులు, మీ దాసురాండ్ల కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు మాతో ఉంచినందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభావ. మీ సిలువ చాటును మరుగు చేసి నీ బిడ్డలు మీరు సిద్ధపరిచి ప్రభావ, మా కొరకు మీరు వాడుకుని మా హృదయాలు సిద్ధపరిచి ప్రభావ, నీ మాటలు మోసుకుపోయేటువంటి కృపావాక్యులు మాకు దయచేసి మీ పుణ్యరత్నం చేత మమ్మల్ని కడిగి శుద్ధీకరించి ప్రభావ, మీ నామాన్ని మీరు కనపరచుకోండి. నీ దిన కోరికలన్నింటిలో మీ సన్నిధి మాతో ఉంచి మీ నామాన్ని కనపరచుకోండి ప్రభావ. మా హృదయాలు కడిగి శుద్ధీకరించండి. మా కొరకు త్వరగా రాబోతున్న యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్న ఘనమైన తండ్రి, ఆమేన్. 207 పాట పాడుతున్నామండి. యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి అనే పాట పాడుకుందాం. 282వ పేజీ 207వ పాట. అందరం చక్కగా చప్పట్లు కొడుతూ ప్రభువుని పాడు. యెహోవా నా కాపరి, సమరములో
మీలోన నివసింపజేసినందున అనే పాట పాడుకున్నాము. మనందరం చక్కగా ప్రభుని కనపడుతూ చప్పట్ల పడదాం. కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇవిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ శుభోదయం. మన ప్రభు అయిన మరియు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామములో అందరికీ కృపా సమాధానం కలుగునుగాక. ఈరోజు మనము కృతజ్ఞత హృదయాలతో మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి కూడి ఉన్నాం. దేవుడు మన జీవితాలలోనూ మన సంఘములలోనూ ఉంచిన అద్భుతమైన మహిళలను గౌరవించడానికి, అభినందించడానికి మరియు దేవుని కృతజ్ఞతలు చెప్పడానికి ఇది ఒక అందమైన అవకాశం. మహిళలు దేవుని అత్యుత్తమ విలువైన సృష్టిలో సృష్టి ఆరంభం నుండి దేవుడు మహిళలకు ప్రాముఖ్యతను మరియు విలువలను చూపించాడు. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనంలో ప్రభు ఇలాగ అన్నారు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అతనికి తగిన సహాయకురాలని నేను చేసేదను. ఇది మహిళలు దేవుని యోచనలో, ఉద్దేశంతో, గౌరవంతో మరియు గొప్ప విలువతో సృష్టించబడ్డారని చూపిస్తుంది. బైబిల్ను పరిశీలించినప్పుడు దేవుడు అనేక మహిళలను శక్తివంతమైన మరియు విశేషమైన విధాలలో ఉపయోగించినట్లు మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మీ అందరికీ వందనములు. మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొందరు ఆదర్శమైన మహిళలను మనం చూసినప్పుడు, మనం ఎస్తేరుని చూసినప్పుడు ఆమె గొప్ప ధైర్యం చెప్పిన యువతి. తన ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పటికీ తన ప్రజల కోసం నిలబడి నేను నశించదను అని చెప్పింది. ఆమె ధైర్యం మరియు విశ్వాసం వల్ల దేవుడు ఒక సంపూర్ణ జాతిని రక్షించడానికి ఆమెను ఉపయోగించాడు. మనం రూతును చూసినప్పుడు ఆమె నిబద్ధత, వినయం మరియు లోతైన విశ్వాసాన్ని మనం చూస్తాము. కష్టమైన పరిస్థితుల్లో కూడా ఆమె దేవునికి, తన కుటుంబానికి విశ్వాసంగా నిలిచింది. ఆమె జీవితం మనకు విశ్వాసం ఎల్లప్పుడూ దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొస్తుందని గుర్తు చేసింది. అలాగే మనం దెబోరాను చూసినప్పుడు ఆమె ఇశ్రాయేలు ప్రజలకు బలమైన నాయకురాలు మరియు న్యాయాధిపతిగా నిలిచింది. కష్టమైన కాలంలో ఆమె తన జ్ఞానంతో మరియు ధైర్యంతో ప్రజలకు మార్గనిర్దేశం చేసింది. మనము యేసుక్రీస్తు తల్లి అయిన మరియను చూసినప్పుడు ఆమె తన జీవితానికి సంబంధించిన దేవుని యోచనను వినయంతో అంగీకరించింది. ఆమె విధేయత మరియు విశ్వాసం దేవుని గొప్ప రక్షణ కార్యంలో భాగమయ్యాయి. ఈ మహిళలు మనకు ఒక ముఖ్యమైన విషయం గుర్తు చేస్తారు. దేవుడు స్థానం, అధికారం లేదా శక్తిని చూడరు, ఆయన హృదయాన్ని చూస్తారు. విశ్వాసాలున్న మహిళల ద్వారా దేవుడు అనేక గొప్ప కార్యాలను నిర్వహించాడు. ఈ రోజు మన మధ్య ఉన్న మహిళలను కూడా మనం గుర్తించి అభినందించాలనుకుంటున్నాము. మన జీవితంలో మనం అనుభవించే అనేక ఆశీర్వాదాలు మహిళల ప్రేమ, త్యాగాలు మరియు ప్రార్థనల ద్వారా వస్తాయి. మహిళలు మన జీవితాలలో అనేక ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. వారు తమ పిల్లలను పోషించే, మార్గనిర్దేశము చేసే తల్లులుగాను, తమ కుటుంబాలను బలపరిచి నిలబెట్టే భార్యలుగాను, తమ కుటుంబాలను బలపరిచే నిలబెట్టే భార్యలుగాను, ఆనందం మరియు ఆశను తెచ్చే కుమార్తెలుగాను, మనలను ప్రోత్సహించే అక్క చెల్లెళ్ళు మరియు స్నేహితులుగాను, మరియు సంఘములో విశ్వాసపూర్వకంగా సేవ చేసే దేవుని సేవకులుగాను. చాలాసార్లు మహిళలు అనేక సేవలు నిశ్శబ్దంగా గుర్తింపు లేకుండా జరుగుతాయి. కానీ ప్రతి త్యాగాన్ని, ప్రతి ప్రార్థనను, ప్రతి ప్రేమతో చేసే కార్యాన్ని దేవుడు చూస్తాడు. సామెతలు 30వ అధ్యాయము 25-26 వచనాల్లో ఒక సద్గుణవంతురాలైన స్త్రీ గురించి బైబిల్ ఎంతో అందంగా వివరించబడింది. ఆమె బలముతోనూ గౌరవంతోనూ కట్టబడి ఉన్నది. రాబోయే దినములలోనూ చూసి ఆనందిస్తుంది. ఆమె జ్ఞానముతో మాట్లాడుతుంది. విశ్వాస సమయమున ఉద్దేశము ఆమె నాలుక మీద ఉంటుంది. ఈ వాక్యము మనము దేవభక్తి గల స్త్రీలో బలము, జ్ఞానం, గౌరవం
విశ్వాసము ఉంటాయని గుర్తు చేస్తుంది. బలమైన కుటుంబాల వెనుక, బలమైన సంఘాల వెనుక, బలమైన సమాజాల వెనుక విశ్వాసపూర్వకంగా ప్రార్థించే, అలసట లేకుండా కష్టపడే, నిరుపాధికంగా ప్రేమించే మహిళలు ఉంటారు. చాలా తల్లులు ఉదయం త్వరగా లేచి రోజంతా కష్టపడి పనిచేస్తారు. అయినప్పటికీ తమ కుటుంబాల కోసం ప్రార్థించడానికి సమయం కేటాయిస్తారు. చాలా మహిళలు సంఘంలో పిల్లలకు బోధించడం, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం, కష్టాల్లో ఉన్న వారిని ప్రోత్సహించడం వంటి ఎన్నో సేవలను నిశ్శబ్దంగా చేస్తూ ఉంటారు. మీ ప్రార్థనలు కుటుంబాలను కాపాడతాయి. మీ విశ్వాసం గృహాలను బలపరుస్తాయి. మీ ప్రేమ అనేక హృదయాలకు స్వస్థతను తీసుకొస్తాయి. ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి మహిళకు మనం హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఓ శ్రీ, ఈ విశ్వాసానికి ధన్యవాదాలు. మీ త్యాగాలకు ధన్యవాదాలు. మీ సహనానికి మరియు బలానికి ధన్యవాదాలు. మీరు ప్రతిరోజు చూపించే ప్రేమకు ధన్యవాదాలు. మీ కుటుంబాలకే కాకుండా ఈ సంఘానికి కూడా మీరు ఎంతో అమూల్యమైనవారు. ముఖ్యంగా దేవుని దృష్టిలో మీరు ఎంతో విలువైనవారు. అదే సమయంలో ఈ రోజు మనందరికీ భర్తలు, తండ్రులు, సోదరులు మరియు పిల్లలు మన జీవితాల్లో ఉన్న మహిళలను గౌరవించాలి, సత్కరించాలి మరియు ప్రోత్సహించాలి అనే విషయాన్ని గుర్తు చేసింది. సామెతల 30:28లో బైబిల్ ఇలా చెబుతుంది, ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని అంటారు, ఆమె భర్త కూడా ఆమెను స్తుతిస్తాడు. మన చుట్టూ ఉన్న మహిళలను ఎల్లప్పుడూ గౌరవిస్తూ ప్రోత్సహిస్తూ ఉండాలి. మహిళలు గౌరవించబడే, ప్రోత్సహించబడే మరియు విలువ పొందే కుటుంబాలు మరియు సమాజాలను మనం నిర్మిద్దాం. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి మహిళను నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మీకు ప్రత్యేకమైన వరాలు, బలం మరియు ఉద్దేశాన్ని ఇచ్చాడు. దేవుని యోచనలో మీ పాత్ర ఎంత ముఖ్యమైనది మరియు శక్తివంతమైనది. మీ విశ్వాసం, మీ ప్రార్థనలు, మీ దయ, మీ సహనం ఎంతో గొప్ప ప్రభావం చూపుతాయో ఎప్పుడూ తక్కువ అంచనా వేయకండి. మీ జీవితాల వల్ల అనేక మంది దేవుని ప్రేమ చూస్తున్నారు. కష్టకాలంలో బలం, నిర్ణయాల్లో జ్ఞానం, సేవలో ఆనందం, జీవితంలోని ప్రతి కాలంలో శాంతి, ఇవన్నీ దేవుడు ప్రతి మహిళకు అనుగ్రహించునుగాక. మీ కుటుంబాలలో, ఈ సంఘంలో మరియు ఈ లోకంలో దేవుని ప్రేమకు మరియు కృపకు సాధనాలుగా ఆయన మిమ్మల్ని ఉపయోగించునుగాక. మరొకసారి ఇక్కడ ఉన్న అందరి అద్భుతమైన మహిళలకు హృదయపూర్వకమైన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రభువు మిమ్మల్ని నడిపించునుగాక, బలపరచునుగాక మరియు తన మహిమ కోసం మిమ్మల్ని ఉపయోగించునుగాక. Hallelujah. Amen. Happy Women's Day to everyone. So just note that, can you know that the sweets kept in the garden area are specially arranged for the women in celebration of Women's Day. Please pick a sweet after the service. Thank you for your cooperation and understanding. I'll do that and take you also. Mahila దినోత్సవాన్ని పురస్కరించుకొని తోట ప్రాంగణంలో ఉంచిన స్వీట్లు ప్రత్యేకంగా మహిళల కోసం ఏర్పాటు చేయబడ్డాయి. ప్రార్థన సమావేశం ముగిసిన తర్వాత దయచేసి ఒక స్వీట్ తీసుకోండి. మీ సహకారం మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. The sweets are not for the men or the boys. That's only for ladies, women. Okay? Thank you. Moment. ఆంధ్రప్రదేశ్ నుండి ఒక పాట పాడుతున్నాము. ఒక స్పెషల్ సాంగ్ ఉమెన్స్ సందర్భంగా నాతో పాటు నేర్చుకున్న సిస్టర్స్ దయచేసి రావాల్సింది. స్క్రీన్ మీద సాంగ్ పడుతుంది. చారులు పొలములు పూసిన పుష్పమా, ఆదలోయలో దాగిన పద్మమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, ప్రియ సంగమా, సంగమా.
దైవ సేవలో ఉన్నారని వారు వచ్చిన వేరే సంఘాలను గమనించి వాటిని ఉద్దేశం అందిస్తారు. ప్రార్థన చేసేసాం వాటి కొరకు మనం హృదయాన్ని సిద్ధపరచాం. కళ్ళు మూసుకుని మనం అందరం ప్రార్థనలో ఉన్నవాడికి సేవ చేస్తాం. ప్రభు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలవంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, ఈ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం కాలంలో ఇంతవరకు నాయన నీ సన్నిధిలో వచ్చి నేను గురించిన పాటకు నాయన ప్రార్థన చేయటకు ఇచ్చిన సమయం బట్టి స్థుతులు, ఇలాగ నేను ఆదరించడానికి మాకు ఇచ్చిన గొప్ప సమయంకి ఈరోజు కొరకు నీకు స్థుతులు చేస్తున్నాను. నేను ఇది నీ వాక్యమును, నీ పరిశుద్ధ వాక్యము, నీ శక్తి గల వాక్యము తండ్రి హృదయములను పూడిచి గురించి నీ వాక్యమును నేను ధ్యానించగా ప్రభావ మమ్మల్ని ఒక్కొక్కరిని దర్శించండి. విని చెవి గ్రహించే హృదయమును మాకు దయచేసిన ద్వారా దాని ప్రకారం జీవించే జీవితాన్ని కూడా మాకు అనుగ్రహించమని వేడుకొచ్చు. నీ సరిగ్గా మాతో ఉంచండి. గురు వచ్చిన పరిబిడను దర్శించండి. శబ్దాంతరం ద్వారా ఎంతమంది వినయించున్నారు, వెంటకి ఇష్టపడుతున్నాను, వారిని కూడా దర్శించండి. అంతకాల శక్తులు లైపరచు, నన్ను కూడా సెలవు మరుగుపరచు. నాకు ఏ విధత లేదు ఆయన తండ్రి నా నిస్సాయితను ఒప్పుకొచ్చున్నాను. తండ్రి నన్ను మరుగుపరిచి ఈ మాటలను నాకును మాకును ప్రతి ఒక్కరికి దీవెనకరంగా చేయి. ఏసీ శ్రీశ్రీ శ్రేష్టమైన నామమున స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని మరి చెప్పారు. నాకు ఈరోజు తెలిసింది. ఓకే, నేను మహిళా అంతర్జాతీయ రోజు అంటే ఈరోజు. సో మహిళలు ఎలాగ దేశానికి కొరకు పాటుపడాలో అవన్నీ బయట మాట్లాడుతుంటారు. అయితే మనం ఆత్మీయంగా మరి ప్రభు సేవలో ఉన్న రీతిగా స్త్రీలు ఎలాగా ఉండాలో మనం చూస్తాం. ఇక్కడ ఎస్తేరు గ్రంథం ఒక మాట చూసుకొని మళ్ళా మన వాక్యంలోకి వెళ్తాము. ఎస్తేరు ఇక్కడ 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 16వ వచనము. నీవు పోయి శిష్యులందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకునుడి. నేను నా పని కత్తెలలో కూడా ఉపవాసముందు ప్రవేశిస్తాను. న్యాయ వ్యతిరేకంగా ఉండను. నేను రాజుల వద్దకు ప్రవేశించను. నేను నశించను. చాలా ఒకసారి ఇక్కడ వేస్తే మరి రాణి అయినది ఒక పేద యవనస్త్రాలు మరి రాజు సభకు తీసుకురాబడినప్పుడు మీరు 2వ అధ్యాయం చదువుకోవచ్చు. ఆమెను ఎంతగా అలంకరించినప్పుడు ఇక్కడ రాజు 2వ అధ్యాయంలో 17వ వచనం చదవండి. 17వ వచనం 2:17. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను, కన్యలందరికంటే అతని వల్ల దయా దాక్షిణ్యమును పొందెను. అతని రాజ్య కిరీటమును ఆమె తన మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించను. కనుక దేవుడు ఎస్తేరును ఒక పేద పిల్లలను ఎంతగా పైకి దీవించారు, ఆశ్రయించారు. ఎందుకంటే ఆమె యొక్క ప్రవర్తన, ఆమె యొక్క జీవిత విధానం, ఆమె అలాగా తగ్గించుకుంటా చూసి ఆమె అందమే కాదు కానీ ఆమె యొక్క మరి మంచితనాన్ని బట్టి కూడా దయా దాక్షిణ్యములను పొందిందంటారు. కనుక స్త్రీలను వారు మరి దేవుని దృష్టిలో మరి చక్కగా మరి దేవుని కొరకు వాడబడాలని మరి ఏదైతే చివరిలో తను తీసుకున్నాను యూదులందరినీ చంపేస్తామని హామాను మరి తాకీదు తీసుకుని వచ్చినప్పుడు ఆ మాట ఎస్తేరు మొర్దెకే తన అన్నయ్య మొర్దెకే కూడా తెలిసినప్పుడు మరి ఎస్తేరు ఎంత నిర్ణయం తీసుకుంది. ఇక్కడ యూదులందరి కొరకు ఉపవాసం ఉండి
ప్రార్థన చేద్దాం. ఆ దినాలు రాజు దగ్గరికి వెళ్ళాలంటే, అశ్వరోజు రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఆజ్ఞ లేకుండా, అనుమతి లేకుండా వెళ్ళడానికి వీలేదు. ఎవరు వెళ్ళినా అనుమతి లేకపోతే చెప్పబడ్డారు. అంత ఆయన కఠినుడు, అంత స్ట్రిక్ట్ కింగ్ అనమాట రాజు. కనుక ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి. మరి అనుమతి లేదు, అనుమతి కోరలేదు. సడన్గా వెళ్తే మరి రాజు చూసి ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే నేనేం చేయబడతాను, చెప్పబడతాను. అయినా పర్వాలేదు, నేను యూదుల నా స్వజనమును కాపాడుకుంటాను అనే గొప్ప నిర్ణయం. ఏమవుతుందక్కడ, నేను నశించదను. అలాంటి స్త్రీ దినముల్లో దేవుని కొరకు వాడబడాలి, దేవుని సువార్త సేవలు వాడబడాలి. ఎన్నో మనకి హింసలు, ఎన్నో శ్రమలు ఉన్నాయి, కానీ స్త్రీలు కూడా సువార్త సేవలు వాడబడి ఎంత ఎదురు ఈతలు వచ్చినా, వ్యతిరేకత వచ్చిన ప్రభు కొరకు మనం ముందుకు సాగాలి. కనుక మరి స్త్రీలమైన మీరు ప్రభు కొరకు మరి బలముగా వాడబడాలని, మరి రాబోయే దినాల్లో కూడా అనేక మందికి మీరు దీవెనకరంగా ఉండాలని కోరుతూ నేను మరి ఈ మహిళా అంతర్జాతీయ శుభదినమును బట్టి మీకు మరి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్న శుభాకాంక్షలు. సరే, మనం ప్రార్థనలోకి వెళ్దాము. మరి వాక్యంలోనికి ఉదయకాలం మనం చదువుకున్న హగ్గయి గ్రంథంలో ఒక మాట మనం చూసుకుందాము. హగ్గయి గ్రంథము భాస్కర్ నాకు చాలా తక్కువ తగ్గించాడు, రికార్డులో పెట్టేశారు. ఓకే, హగ్గయి గ్రంథంలో ఒక మాట మనం చదువుకుంటున్నాం. అక్కడ మనం చదివిన మొదటి అధ్యాయంలో 2 వాక్యాలు మనము చూస్తున్నాం. లేదా ఒకటే వాక్యము 2 సార్లు మరి ఇక్కడ రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. 5వ వచనంలోను అలాగే 7వ వచనంలో మనం చూస్తాము. ఇక్కడ ఏమంటాడంటే, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చిన దేవునిగా ఏమన్నాడు 6వ వచనంలో, మీ ప్రవర్తనల గురించి ఆలోచించుకొనుడి. అలాగే 7వ వచనంలో కూడా చూసినట్లయితే, కాగా సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినవనగా మీ ప్రవర్తనల గురించి ఆలోచించుకోండి. థింక్ ఆఫ్ యువర్ కాండక్ట్. మీ యొక్క ప్రవర్తన ఎలా ఉన్నదో ఒక్కొక్కరు స్వపరీక్ష చేసుకోండి అని ఇక్కడ సైన్యములకు యెహోవా సెలవిస్తున్నాడు. మనం ఎలా ఉంటున్నాం, మన ప్రవర్తన ఎలా ఉన్నది, దేవుని ఎదుట మనం ఎలా జీవిస్తున్నాం, దేవునికి ఇష్టమైన ప్రవర్తన మనలో ఉందా, దేవునికి అయిష్టమైన ప్రవర్తన ఉందా, మన క్రియలు, మన మాటలు, మన ప్రవర్తన, మన జీవిత విధానం, మన మాట తీరు, మన నడక ఎలా కూర్చున్నాం, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా కూర్చున్నాం, 10 మందిలో ఉన్నప్పుడు ఎలా కూర్చున్నాం. కనుక మన ప్రవర్తనను దేవుడు ఇక్కడ ఆలోచించుకోండి అంటారు. మీరు ఎలాగ కూర్చున్నారో, మనం దేవుని మందిరానికి వస్తున్నాము, దేవుడు మరి అన్ని కార్యక్రమంలో పాల్గొంటున్నాం, కానీ వాట్ ఈస్ ద డైరెక్ట్ కాండక్ట్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్? దేవునికి నీకు మధ్య ఉన్న నీ ప్రవర్తన ఎలా ఉన్నది? ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రసంగిలో చూసినట్లయితే 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనము ఏముంది అక్కడ? అందరికీ తెలిసిన మాట అది చదవండి. నీవు దేవుని మందిరంలో పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకొనుము. నీవు దేవుని మందిరానికి వచ్చావు, మరి నీ ప్రవర్తన ఎలా ఉన్నది? దేవునికి అంగీకారంలో ఉండాలని వచ్చావా, లేకపోతే ఎలాంటి సిద్ధంతో వచ్చావు? నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. నువ్వు దేవుని మందిరంలో నీ ప్రవర్తనను సరిగా పెట్టుకుంటే, ఇక్కడ నువ్వు బాగు చేయబడితే, ఇక్కడ నిర్ణయం చేయబడితే, ఎక్కడికి వెళ్ళినా నీ ప్రవర్తన చాలా బాగుంటుంది. నువ్వు దేవుని ప్రవర్తనను కాపాడుకుంటే, దేవుని ప్రవర్తనకు అనుభూతి అధికారమంతా వేస్తే నీ ప్రవర్తన నచ్చింది అని దేవుని దగ్గర మనం చెప్పబడితే, మనం ఎక్కడన్నా మంచి ప్రవర్తన కలిగి వచ్చు. మనం చూసినట్లయితే మరి కాండక్ట్ సర్టిఫికేట్ అంటుంటారు. మరి కాలేజ్లో దాన్ని స్కూల్స్ చదివినప్పుడు 10th క్లాస్ దాకా ఒక స్కూల్లో చదువుతారు, తర్వాత 10th
పబ్లిక్ రాస్తారు, పాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ కాలేజ్ నుంచి వెళ్ళిపోతారు జూనియర్ కాలేజ్లో చేరడానికి, అది వేరే ఐటీఐ ఇంకా చేయడానికి ఆ కాలేజ్ నుంచి ఏం చేస్తారంటే ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. అక్కడి నుంచి ఈ కాలేజ్లో అబ్బాయి చదివారు, 10th క్లాస్ అమ్మాయి చదివింది కనుక ఈ అమ్మాయి ఇక్కడ చదివి పాస్ అయింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది, ఇది ఎలాగైతే రాస్తారు. దాంతో పాటు ప్రవర్తన సర్టిఫికేట్ కూడా ఒకటి ఇస్తారు, కాండక్ట్ సర్టిఫికేట్. ఈ అమ్మాయి 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా స్కూల్లో చదివింది. ఈ అమ్మాయి యొక్క ప్రవర్తన తృప్తికరంగా ఉంది అంటారు, సాటిస్ఫాక్టరీగా వస్తారు. కొంతమంది బాగా ఉంటే మంచి రెగ్యులర్గా వచ్చి బాగా చదివితే మంచి మార్క్స్ సంపాదించుకొని టీచర్స్కి లోబడుతూ టీచర్స్ డిఫరెంట్గా ఉంటూ మంచి క్రమశిక్షణ కలిగి ఉంటే వారికి గుడ్ అని రాస్తారు. ఆ కాండక్ట్ సర్టిఫికేట్లో ఈస్ కాండక్ట్ ఈస్ గుడ్, మంచిగా ఉందని చెప్తారు. వెరీ గుడ్ అని సామాన్యంగా రాయాలి కనుక గుడ్ అని సాటిస్ఫాక్టరీ రాస్తారు. ఇలాంటి సర్టిఫికేట్ తీసుకెళ్ళి వేరే కాలేజ్లో చేసినప్పుడు వారు దాన్ని చూసి ఈ అబ్బాయి మంచి గుడ్ కాంటాక్ట్ ఉంది, మంచి ప్రవర్తనతో వచ్చాడు కనుక ఈ అబ్బాయికి మన కాలేజ్లో సీట్ ఇవ్వచ్చు. మార్కులు బట్టే కాదు, కాంటాక్ట్ని బట్టి కూడా మరి సీట్ ఇస్తారు. అలాగనే మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని దగ్గర ఒక సర్టిఫికేట్ మనం పొందాలి. ఎలాంటి సర్టిఫికేట్? మంచి ప్రవర్తన కలిగి ఉన్న వ్యక్తి ఈ అబ్బాయి, ఈ అమ్మాయి, ఈ సహోదరుడు మంచి ప్రవర్తన. మనం చూసినట్లయితే ఇక్కడ మన పేతురు రాసిన పత్రికలో మాట చూస్తాను చూడ, 1వ పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ ఒక మాట చూస్తుందాం. ఇక్కడ 14వ వచనం, 1వ అధ్యాయం 1 పేతురు 1వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా నేను విధేయులు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ గుడి ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై బీ హోలీ ఫర్ అండ్ హోలీ. నేను పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులైన. తర్వాత ఏముంది? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు, అంటే ప్రతి సమయంలో ఏమి కూడా ఎలా ఉన్నట పరిశుద్ధులై బీ హోలీ. మన దేవుడు పరిశుద్ధుడు. యెషయా 6వ అధ్యాయం 1-2 వచనం చదివితే ఆ శరాపులు మహాదూతలు 6 రెక్కలు కలిగినాయి. ఆ దేవుని సన్నిధిలో పరలోకంలో దేవుని ఎదుట ఉంటూ కూడా వారు 6 రెక్కలు కలిగి ఉన్నారు. 6 రెక్కలలో 2 రెక్కలతో ముఖమును చదివితే అర్థమవుతుంది. 6 పైగా శరాపులు నిలిచి ఉండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండను. ప్రతి వాడు 2 రెక్కలతో ముఖమును కప్పుకోవచ్చు, 2 రెక్కలతో పాదమును కప్పుకోవచ్చు, 2తో ఎగురుచు వారు సైన్యాల కనుక యెహోవా పరిశుద్ధుడు 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 అని ప్రతి గానములతో వారు ఆరాధిస్తున్నారు. 3 సార్లు రాయబడ్డే కానీ నిత్యము అలాగే ఆరాధిస్తున్నారు. ఎందుకంటే దేవుని ఎలాంటి వాడండి? పరిశుద్ధుడు. ఈజ్ ఎ హోలీ గాడ్. నువ్వు ఆయన వచ్చినప్పుడు నీ పెదవులు, నీ హృదయము పరిశుద్ధంగా ఉంటేనే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. నువ్వు పాడిన పాటలు ఆయన మహిమపరుస్తాయి. నువ్వు చేసిన ప్రార్థన ఆయన సన్నిధించాడు. పరిశుద్ధత లేకుండా మన పెదవులతో ఏమి చేసినా వ్యర్థమే, ఎన్ని డ్రామాలు వేసినా వ్యర్థమే. సమస్త ప్రవర్తన పరిశుద్ధులైనది. యవనస్తులు కావచ్చు, యవనరాలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ముసలివారు కావచ్చు, పరిశుద్ధత అనేది ల్యాకింగ్ అవ్వకూడదు. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన దగ్గర మనం తమాషలాడటం లేదు. పరిశుద్ధతనే ప్రవేశిస్తాం. అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు ప్రవేశించినప్పుడు అతను అక్కడ వెళ్ళిన తర్వాత అతను ఏదైనా అవినీతి అక్కడే చెప్పబడతాడు. అందుకనే అతి పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు వెళ్తున్నప్పుడు ఒక తాడు అన్న నడుము కట్టి పెద్ద తాడు పెద్ద వెళ్తున్నప్పుడు ఆ తాడు దూరం దాకా చివరిగా పట్టుకుంటారు. ఆయన అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తాడు.
ఒకవేళ ఆయనలో ఏ అజ్ఞత, ఏ అపరిశుద్ధత, దేవునికి అసహ్యమైన ఏదైనా ఉంటే ఒకవేళ ఆయన అక్కడే మొత్తపడతాడు, చంపబడతాడు. అప్పుడు అతన్ని తీసుకురావడానికి మళ్ళీ ఇంకొకడు వెళ్ళాలి. యాజకుడే అయోగ్యంగా ఉండక చంపబడితే ఇంకెవరు యోగ్యులు అవుతారండి? కనుక ఆ కావలి వ్యక్తి వల్ల ఆ శవాన్ని లాగేస్తారు. దేవుని సన్నిధి ఎంత భయంకరమైనది చూస్తున్నామా? అందుకనే క్రైస్తవ జీవితం పూలబాట కాదు, ముళ్ళ బాట. ముళ్ళు ఉన్నాయి కాదు, వెళ్ళాల్సిందే. మనము గుచ్చుకుంటే తెలుసు, రక్తం కాడుతూ తెలుసు. పరిశుద్ధత దేవుడు కావాలని కోరుతున్నాడు. అన్ని విషయాల్లో మనము సమస్త ప్రవర్తనందు పరిశుద్ధంగా ఉండాలని ఆయన కోరుచున్నాడు. మరి ఒకసారి చూసినట్లయితే ఇదే 1 పేతురు 2వ అధ్యాయం చూసినట్లయితే స్థితి చూద్దాం. చూడండి, 12వ వచనం చదవండి. 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 12వ వచనం. అన్ని జనులు మిమ్ముని ఈ విషయంలో దుర్మార్గులైన శిక్షలో ఆ విషయంలో వారి సత్క్రియలను చూచి వారిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యలో మంచి ప్రవర్తన గలవారి ఉండవాలని. ఏ ప్రవర్తన? ఎలాంటి ప్రవర్తన? గుడ్ కాండక్ట్, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. క్లాస్లో స్టూడెంట్ చక్కగా మంచి ప్రవర్తన కలిగి చదువుతుంటే ఆ టీచర్కి ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఎంత రెగ్యులర్గా రావటం, క్రమశిక్షణతో కూర్చోవడం, చెప్పిన మాట వింటాము, తర్వాత క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్స్ చెప్పడం, ఎగ్జామ్స్ పెడితే మంచి మార్క్స్ సంపాదించడం, విధేయంగా లోబడేది చూస్తే ఆ టీచర్స్, ఆ లెక్చరర్స్ ఆ వ్యక్తిని, అబ్బాయిని ఎంతో మెచ్చుకుంటారు. మంచి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అబ్బాయి గుడ్ కాంటాక్ట్, టెస్ట్ కూడా రాస్తుంటాం. స్టూడెంట్స్ అమెరికాకి వెళ్ళేటప్పుడు టెస్ట్ కూడా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్, నేను అక్కడ పనిచేస్తున్న కాలేజీలో మరి మా స్టూడెంట్స్ అమెరికాకి వెళ్ళినప్పుడు మంచి టెస్ట్ కొని ఉండాలి, మంచి సాక్ష్యం వారు ఉండాలి. ఎలా ఇక్కడ చదివారు, ఎలా ఉన్నారు, దాన్ని బట్టి కూడా అక్కడ వారికి సీట్లు రాబడుతుంది. ఎంఎస్సీకి వెళ్ళాలంటే అమెరికాలో మాస్టర్ ఆఫ్ సైన్స్ చదవడానికి టెస్ట్ కోర్లు ఇప్పుడు చాలా ఉంటాయి. 5-6 టెస్ట్ కోర్లు తీసుకెళ్ళాలి. చదివిన యూనివర్సిటీలో మేము రాసిస్తుంటాం, ఈ అబ్బాయి చక్కగా చదివాడు, మంచి మార్క్స్ అబ్బాయి, మంచి కాంటాక్ట్ కలిగిన అబ్బాయి, మంచి నేచర్ కలిగిన అబ్బాయి, ఈ అబ్బాయి దేనికైనా పనికి వస్తాడు, అన్నిటికీ లోపడతాడు, అన్నిటిలో చురుగ్గా ఉంటాడు అనేది ఒక టెస్టిమనీ రాసి మేము సంతకం పెట్టి సైన్ చేసి సీల్ చేసి ఇస్తాం. అలాంటి టెస్టిమనీస్ తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ వాళ్ళ అప్లికేషన్ అవన్నీ జాయిన్ చేస్తారు. దాని మీద కూడా వారికి సీట్లు ఇస్తారు. నీ కాండక్ట్, ఈ లోకంలోనే కాండక్ట్ చూస్తున్నప్పుడు, నీ ప్రవర్తన చూస్తున్నప్పుడు దేవుని ఇస్తుంది. ఆయన ముందు నిలబడవలసినప్పుడు నీ యొక్క ప్రవర్తనగా ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలోనికి యోగ్యుడైన యాజకుడే, ప్రధాన యాజకుడే వెళ్ళినప్పుడు ఒకవేళ ఏదైనా దోషం ఆయనలో ఉంటే అక్కడే చంపబడతాడు, అక్కడే పొందబడతాడు. అలాంటిది మనం ఎలా ఇవ్వగలం? మన జీవితాలు, మన హృదయాలు ఎలా ఉండాలి జనాల్లో? ఆయన పరిశుద్ధులైన నీతిగా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత కనిపించినాము. అన్ని జనుల మమ్మల్ని దేని బట్టి దూషిస్తారు అని ఏమన్నా చదవండి. దూషించరు, ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వారి మంచి దేవుని మహిమపరచు వారి మధ్యలో మంచి ప్రవర్తన కలవారి ఉండవాలని పేతురు గారు ప్రతిపాదుతున్నాడు. ఆయన కంపెల్ చేస్తున్నాడు. మీరు జాగ్రత్త, మంచి ప్రవర్తన కలిగి ఉండండి కదా. సామెతలో చూస్తాం, బాలుడు పుట్టగానే తన స్వభావాన్ని బయట పెడతాడు. బాలుడు పుట్టగానే మన స్వభావం వంకర స్వభావం. బాల్య హృదయంలో మూఢత్వము స్వాభావికంగా ఉంటుందని వాక్యం కనుక వారి ప్రవర్తనలో తెలిసిపోతుంది. ఒక కులాడిలో మాట్లాడుతున్నప్పుడు, ఒక అబ్బాయితో వాడు వేరే వాళ్ళతో ఎవరితో మాట్లాడుతున్నప్పుడు, యువర్ ప్రెసెన్స్ షోస్ దట్ వాట్ టైప్ ఆఫ్ కాంటాక్ట్ యు హావ్. దురుసుగా మాట్లాడుతున్నావా, కోపంతో మాట్లాడుతున్నావా, గర్వంతో మాట్లాడుతున్నావా తెలిసిపోతాం వ్యక్తిని చూడగానే. కానీ వేషధారుల భక్తి కూడా ఉంది.
ఒకరితో చక్కగా మాట్లాడతారు, ఇంకొకరితో చక్కగా మాట్లాడతారు. హిపోక్రసీ ఇస్ ఎ వెరీ డేంజరస్ థింగ్. వేషధారణ చాలా భయంకరమైన పాపం. కానీ ఇక్కడ చూస్తున్నాడు, మంచి ప్రవర్తన కలవారే ఉండాలని, చాలా మంచి ప్రవర్తన కలవారే ఉండాలని కోరుచున్నారు. అలాగే కింద మాట చూసినప్పుడు 15వ వచనం చూడండి. 15వ వచనం అక్కడే ఏదైనా వీళ్ళు యుక్త ప్రవర్తన కలవారే. యుక్త ప్రవర్తన ఏంటంటే దేవునికి అంగీకారమైన ప్రవర్తన. నా ప్రవర్తన, నా నడవడి, నా మాటలు, నా చేష్టలు, నా విధానము, నా వాక్ ఆఫ్ లైఫ్ దేవుడికి యుక్తంగా ఉందా? దేవుడు సంతోషిస్తున్నాడా? నా జీవితం ద్వారా దేవుడికి ఏమైనా మహిమ వస్తుందా అని నేను లిఫ్ట్ చేస్తున్నానా? పాట పాడతాను కదా, లార్డ్ ఐ లిఫ్ట్ అప్ యువర్ నేమ్ హై అబౌవ్ పాడతాను అన్నమాట. దేవుని నామమును పై ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలంటే నీ ప్రవర్తన బట్టి ఆయన ఉన్నత స్థితిలో వస్తుంది. ఆ వ్యక్తిని చూశారండి, ఈ వ్యక్తిని చూశారండి, ఎంత మంచి స్పిరిచువల్ కాండక్ట్ అండి, ఎంత భక్తి జీవితం, ఎంత లోబడి. మనకి చూసినట్టయితే ఇక్కడ మాట చూస్తున్నాము. ఇక్కడ 2వ సమయం గ్రంథం అనుకుంటాను, 2వ సమయం గ్రంథము, 2వ సమయం గ్రంథం చేయండి. అది 1 సమయంలో 18, 14 చూడండి. అక్కడ ఎలా ఉందో 1 సమయంలో 18, 14, 1 సమయంలో 18, 14లో దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తించగా యెహోవా అతనికి దావీదు సమస్త విషయములలో ఎలా ఉన్నాడంట? ఈజ్ హావింగ్ గుడ్ కాండక్ట్, మంచి ప్రవర్తన, సుబుద్ధి, మంచి బుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు యెహోవా అతనికి తోడైన. దేవుడు మనకు తోడుగా ఎందుకు ఉండట్లేదంటే మన ప్రవర్తన బట్టి ఆయన దేవుడు అంటాడు. God loves a sinner but he doesn't love a sin. దేవుడు పాపమును ప్రేమించలేదండి, పాపిని ప్రేమిస్తాడు. పాపి పరిశుద్ధిగా మార్చబడినప్పుడు, పాపి లోబడి దేవుడికి వచ్చినప్పుడు ఆయన ఆ ప్రవర్తన బట్టి దేవుడు ఆయన ఇచ్చిస్తాడు. ఆయనతో వారితో ఉండాలని ఆయన ఇష్టపడతాడు. దావీదు సుబుద్ధి, సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించిన కనుక యెహోవా అతనికి. దేవుడు తోడుగా ఉండాలంటే మన బుద్ధి ఎలా ఉండాలి? సుబుద్ధిగా ఉండాలి, మంచి ప్రవర్తనగా ఉండాలి, సమస్త విషయంలో పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి. కనుక మనకి చూసినట్లయితే మరి మంచి కాంటాక్ట్. ఇక దావీదు పేరు ఉదయానుస్మరుడు. రాజుల దగ్గరలో పోతే ప్రతి రాజులే అక్కడ పూర్తి రాస్తారు. మన మనిషి అనే రాజు కొన్ని ఇతని హృదయం దావీదు హృదయం అనే రాజంగా లేదు. ఆసా అనే రాజు నుంచి రాస్తారు, ఈ రాజు యొక్క హృదయం దావీదు వలె రాజంగా ఉండేను. కనుక దావీదు యొక్క జీవితం యథార్థంగా జీవించాడు. మన కీర్తనలో కూడా 103 కీర్తన రాస్తాడు, నా ఇంట నేను యథార్థంగా నడుచుకుంటాను. ఇంట అంటే దేవుని సన్నిధిలో, దేవుని ఇంటికి వచ్చినప్పుడు యథార్థంగా ఉండటం. నువ్వు దేవుని సన్నిధిలో యథార్థంగా కనపడితే ఎక్కడన్నా యథార్థంగా ఉంటావు. నువ్వు దేవుని భయపడితే ఎక్కడన్నా కూడా నువ్వు భయపడితో జీవితాన్ని కొనసాగిస్తావు. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని మాట్లాడాలంట శక్తి గల మాట. పేదలు ప్రసంగించినప్పుడు ఎలా అయ్యారండి? ఆ వాటి మాట్లాడినప్పుడు, ఆ వాక్యం విన్నప్పుడు వారి హృదయంలో గొడవలు పడ్డాయి, అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం చూస్తాం. అప్పుడు ఏమన్నారు? అయ్యా, రక్షణ పొందికి ఏం చేయాలండి? మేము ఏం చేయాలండి? మా హృదయంలో గొడవ పడ్డాము, మా పాప విషయమే మేము మండిపోతున్నామండి, మా పాపం విడిచిపెడతాం. ఎలాగా రక్షణ పొందాలి చెప్పండినప్పుడు ప్రభువు యేసు క్రీస్తునందు విశ్వాసం వచ్చి బాప్తిసం తీసుకుని మీరు రక్షణ పడతారని చెప్పారు. ఆ 3,000 మంది అతనిలో చేర్చబడ్డారు. అదే ఇంకోసారి చెప్పినప్పుడు 5,000 మంది చేర్చబడ్డారు. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 6వ అధ్యాయం చూస్తాం. ఇంకా తర్వాత ఆయన ప్రశ్న చేసినప్పుడు సంఘము విస్తరించిందంట ఆత్మల చేత. కనుక మన సంఘం విస్తరించాలంటే మన ప్రవర్తనను మనం కాపాడుకోవాలి. దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తనను
జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా ఉంచున్నావు? ఇట్ ఈస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ కదా. పరీక్షకి అయితే పది ప్రశ్నలు నిజ పెట్టుకుని రాస్తున్నారు. ఎవరు క్వశ్చన్ పేపర్ పంపిస్తారు, ఎవరు ఆన్సర్ పేపర్ ఇస్తారు, వాడే రాయాలి కదా. వాడే రాయాలి, వాడే ఆన్సర్ చేసి ఇవ్వాలి. సెల్ఫ్ ఎగ్జామ్. దాన్ని బట్టి వాడి మార్క్స్ వస్తే మార్క్స్ బట్టి వాడు పైకి వెళ్తాడో లేదో అక్కడ ఉండడం తెలియదు. కానీ మనం దేవుని దగ్గర తెచ్చినప్పుడు ఎలా ఉండాలి? ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నాం. కానీ మనకు మాట చూసుకుంటే ఇక్కడ యోగు గురించి మనం మాట చూద్దాం. యోగు గ్రంథము 1వ అధ్యాయం చూడండి. యోగు గ్రంథము 1వ అధ్యాయము. యోగు కూడా ఎంత మంచి కాండక్ట్ కలిగి ఉన్నాడు. ఇక్కడ ఆ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు 3 సార్లు ఆయన గురించి రాయబడింది. ఇక్కడ మొదటి నేను చెప్పిందే చెప్తానండి అన్నట్లు టైం మనకు సరిపోదు. యోగు గ్రంథము చూసినప్పుడు ఇక్కడ మరి చూడండి, ఇక్కడ 1వ అధ్యాయము 2వ లైన్ చదవండి. యోగు యథార్థవర్తనుడు న్యాయవంతుడే ఉండెను, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును. యోగు ఎలాంటి వాడండి? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడు, ఇంకా చెడుతనమును. అది ఆయన ప్రవర్తన, ఆయన కాంటాక్ట్. ఎవరిస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు దీన్ని 3 సార్లు రాయించాడు. మనం ఒక్కొక్కరి జీవితంలో దేవుడు నిలబెట్టి చెప్తే ఎలాంటి సాక్ష్యం అని చెప్తున్నాడు. నాతో మొదలుపెట్టి నా పేరు రాస్తే ఇలాంటి పదాలు ఉంటాయా? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని యోగు గురించి రాయబడింది. ఒకసారి రాయబడింది. రెండోసారి ఇక్కడ చూస్తే, ఇక్కడ 8వ వచనం చూస్తే అక్కడ కూడా అలాగే రాయబడింది. మరి ఇంకా చూస్తే మనం 3వసారి మనం చూస్తే ఇక్కడ మాట చూస్తే అదే 3వసారి రాస్తారు. ఇక్కడ చెడుతనం విసర్జించని చెప్పి ఎక్కడ రాశారండి? 3వసారి షబాయి నుంచి ఇక్కడ 8వ వచనం రాశారు. తర్వాత మరి ఇక్కడ 3వ వచనం కూడా 2వ అధ్యాయం 3వ వచనం కూడా నోట్ చేసుకోండి. టైం చాలు కనుక 3 సార్లు he is a good conduct person, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి, దేవునికి ఇష్టంగా జీవించిన వ్యక్తి. మన జీవితాలు దేవుని ఎదుట ఎలా ఉంటున్నాయి మనం పరీక్షించుకోవాలి. యోగు యొక్క ప్రవర్తన కలిగించున్నామా? దావీదు వలె సుబుద్ధిగా ఆయన హృదయానుసారంగా మనం జీవించడానికి ఇష్టపడుతున్నామా? ఇంకా మనం చూసినట్లయితే మరొక మాట ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దామండి. ప్రకటన గ్రంథంలో ఇక్కడ 2వ అధ్యాయం మరొక మాట చూసుకుందాము. ప్రకటన 2వ అధ్యాయం కదా 3వ అధ్యాయం చూసుకుందాం. ఇక్కడ లవోదికీయ సంఘాన్ని గురించి రాస్తూ 15వ వచనం చదవండి. 3:15 నుంచి కూడా వచనాలు. ప్రకటన 3:15 నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు, నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన లేదు, నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండగా నిర్లక్ష్యంగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయుచున్నాను. ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. నోట్లోంచి ఉమ్మేసేది ఏంటంటే, నోట్లోకి వెళ్ళేది ఏంటంటే, మంచి ఆహారం అయితే నోట్లోకి వెళ్ళిపోతుంది కదా. కొంచెం చేదైనా కొంచెం చెడిపోయిందైనా ఇతను ఏమేస్తానంటే మనము ఉమ్మి వేస్తాం. ఇక్కడ కూడా దేవుడు అంటాడు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన లేదు, నువ్వు చల్లగా లేవు వెచ్చగా లేవు కనుక నా నోట నుండి నేను ఉమ్మి వేయ ఉద్దేశిస్తున్నాను. ఎంత భయంకరమైన మాట. ఉమ్మి వేసి మనం చూస్తామండి, దాన్ని మళ్ళీ పట్టుకుంటామా? దేవుడి చేతి ఉమ్మివేయబడిన తర్వాత మనం అంగీకరించబడతాం మళ్ళా. కనుక మన ప్రవర్తన ఎలా ఉందో మనం పరీక్షించుకోవాలి. ఇంకా రాస్తున్నాడు. సో 15వ వచనం చూడండి. నీవు గౌరవవాడవను, దిక్కుమాలిన వాడవను, దరిద్రుడును, గుడ్డివాడవను, దిగంబరుడై ఉన్నాను ఎరుగక. మనం ఎరగట్లేదండి. మనం గుడ్డివారం అండి, దిక్కుమాలవారం అండి అని నేను బైబిల్ చెప్తున్నాను. మనం బాగానే ఉన్నాం అనుకుంటున్నాం, నేను చూస్తున్నాం అనుకుంటున్నాం, ఆత్మీయ అంధత్వంలో ఉన్నాం. నిజమైన ఏదైతే నీ ప్రవర్తన సరిగా లేదు.
నీ ప్రవర్తన పరిశుద్ధంగా లేదు, యుక్తంగా లేదు, మంచిగా లేదు, అని అంగీకరించే విధానంలో లేదు. అయితే మాత్రం నేను బాగానే ఉన్నామనుకో, నీవు దౌర్భాగ్యులను, దిగ్గుమాలవాడు, దరిద్రుడును, గ్రుడ్డివాడును, దిగమని ఉన్నాను ఎరుగక ఏమన్నాడు ఇక్కడ? నేను ధనవంతుడను, ధనవతి చేసినాను, నాకేమీ పొదవలేదండి, నాకేమీ పొదవలేదండి. దేవుడేమో ఆ తిట్టుంటే నాకేమీ పొందలేదు. మనం చూసుకుంటాము ఎలాంటి స్థితిలో మనం ఉంటున్నాం ప్రియులారా. ఈ దినాల్లో మనం ఆత్మీయ ప్రక్షాళన చేసుకోవాలి. లోకంలో ఉన్నాం, మంచిదే, లోకంలో ఉన్నాం మనం, కానీ షిప్ అనేది సముద్రంలో ఉండాల్సిందే. షిప్ ఎక్కడ నదిలో ఉంటానికి లేదా నీరు సరిపోదు, ఆ సాంద్రత సరిపోదు దాన్ని మోయడానికి. సముద్రంలోనే అంత పెద్ద షిప్ ఉంటుంది, కానీ ఆ నీరు మాత్రము షిప్లోకి రావటానికి వస్తే అయిపోయింది కదా. చాలా మంది మన శ్రీలంక దగ్గర వెళ్తున్న షిప్ని, ఇరాన్ షిప్ని అమెరికన్స్ పూర్తి చేస్తారు, అది మునిగిపోయింది. నీరు వచ్చేస్తే ఏమైపోయింది, నీరు అలసేపు చక్కగా వెళ్తా ఉంటుంది. ప్లేన్స్ అన్నీ దిగుతాయి, దాంట్లో ఉంటారు, పనులు చేస్తారు, వ్యాపారం చేస్తారు, సరుకులు తీసుకెళ్తారు, అన్నీ జరుగుతాయి. ఇక్కడ ఏం చెప్తాడు? మనలోనికి పాపము రాకుండా. లోకంలో ఉన్నాము, లోకంలో పాపము, మన చుట్టూ పాపం ఉన్నది, చెడుతనం ఉన్నది. ఏమంటాడు? నేను చెడుతనంలో విసర్జించాను. అలాంటి వారి కావాలి దేవుడికి. యోసేపు లాంటి వారు కావాలి. యోసేపు ఎంత పరిశుద్ధంగా తన జీవితంలో జీవించాడు. యోసేపు ప్రవర్తన దేవుడికి ఇష్టమైంది కాబట్టి దేవుడి దగ్గర తోడుగా ఉండి గుంటలో పడిన యోసేపుని ఐగుప్తు దేశపు రాణిగా చేశాడు. పిట్టు త్రోన్ అంట. గుంటలోని సింహాసనం ఎత్తి ఎవరేం చేస్తారండి? దేవుని ఎదుట నీ ప్రవర్తన బాగుంటే యు విల్ బి లిఫ్టెడ్ హై అండ్ హై. ఏ రికమెండేషన్ అక్కర్లేదు నీకు. 1000 మంది రికమెండ్ చేసినా నీకు ఇచ్చే సీట్ నీకు ఇస్తాడు దేవుడు. నీకంటే అధికులు వచ్చినా నీకు ఇస్తాడు. నేను నా ఉద్యోగంలో వచ్చినప్పుడు పీహెచ్డీ చేసిన వాడు వచ్చారు, చాలా మంది ఎక్స్పీరియన్స్ వచ్చారు. 65 మంది వచ్చారు, 2 మంది వచ్చారు. ఒకడు వచ్చి టై కట్టుకొని అదే రాస్తున్నాడు వచ్చాడు. వాళ్ళ రికమెండేషన్ నేనేమనుకోవాలి? నేనేమనుకున్నాను? నా దేవుడు, నేను మానవలసి పొంది వచ్చిన ఫస్ట్ ఉద్యోగం అదే. దేవుడు నాకు అక్కడే ఇచ్చాడు, అక్కడే స్థిరపరిచాడు, స్థాపించాడు. అక్కడే నా భార్యను కూడా తీసుకొచ్చి అక్కడ నాటాడు. ఆయన ఎవరు సరిగా ఉంటే అది ఎవరైనా కానీ దేవుడు పై ఉన్నత స్థితి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆ పదవి రానివ్వడండి. నా పేరేమో లింగమూర్తి కాదు, సూర్యనారాయణ కాదు, నా పేరు శాండియల్. నా పేరు శాండియల్ అనగానే ఏమనుకుంటారు? చేస్తారు వీడ వాడ. అక్కడే ఉన్నత స్థితిలో కూర్చుంటాడు. కొద్దికాలం ప్రిన్సిపల్ రూమ్ లో కూడా కూర్చోబెట్టాడు. వాట్ ఏ గ్రేట్ అచీవ్మెంట్ ఇఫ్ యు బిలీవ్ ఆన్ జీసస్. దేవుని దగ్గర నీ ప్రవర్తన సరిగా ఉంటే ఎవరి కావాలా అని కాడిని మోస్తే నీ ప్రవర్తన సరిగా ఉంటే నిన్ను ప్రతి విషయంలో పైకి తీసుకొస్తాడు. నీ ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా, ఇంటిలో అన్ని పరిస్థితులు చక్కపరుస్తాడు. మన దేవునికి సరైన ప్రవర్తన కలిగి ఉండకపోవడం వల్ల మనం అన్నీ తెచ్చుకుంటున్నాం. మన సొంత ఆలోచనలు సొంత. అందుకని ఇక్కడ మనం పద్యాలు చదివారు, మీరు మీ ప్రవర్తన గురించి దేవస్థానంలో చదివారు కదా 2 సార్లు. మీరు మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి, మీరే ఆలోచించుకోండి, నేను కాదు. మీ ఆలోచన మీకే, నేను ఎలా జీవిస్తున్నాను. సైన్యంలో కదా యెహోవా అడుగుతున్నాడు 2 సార్లు అక్కడ. ఎలాంటి వారిగా జీవిస్తున్నాం మనం చూస్తాం. ఇంకొక మాట చూస్తున్నాం ఇక్కడ. మనం ఈ మాటలో ఇక్కడ పేతురు 3వ అధ్యాయం 16-17. మొదటి పేతురు ఇక్కడ మంచి మాట గురించి చూడండి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును పేతురు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయమునందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద
క్రీస్తునందున్న మీ నీ సత్ప్రవర్తన సత్ప్రవర్తన. క్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటున్నావు కానీ సత్ప్రవర్తనలో ఉందా? క్రీస్తునందున్న సత్ప్రవర్తన. క్రీస్తు ఎలాగ జీవించాడు? ఆయనలో పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేదు. మన నోట అన్ని కపటాలే, మనలో అంతా పాపమే కదా. పైకి లోన తోడేలుగా ఉంటూ పైన మరి గొర్రె బొచ్చు వేసుకుంటారు కదా. ఇష్టం చెప్పారు. ఎలాంటి స్థితిలో ఉన్నావు? నీ హృదయం ఎలా ఉన్నది? ఈ దిన ప్రవర్తన ఎలా ఉంది? క్రీస్తునందు ఉన్న సత్ప్రవర్తన నీకుందా? ఆయనకున్న భయభక్తులు ఆయన ఎలా తగ్గించుకున్నాడు చూస్తామంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం చూసినట్లయితే ఆయన ప్రవర్తన మనకు కనబడుతుంది. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము, శరీరధారణ దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి రక్షింపగల వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడు తన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని యేసుప్రభువు వారు శ్రమలు మన కొరకు కన్నీటితో రోదనముతో ఆయన మరణమును రక్షింపగల వారికి ప్రార్థనలు యాచనలు చేశారు. వాట్ ఏ గ్రేట్ మోడల్ బిజినెస్. ఆయన మంచి మాదిరి. అదే మొదటి పేదలు రాస్తాడు, ఆయన క్రీస్తు మన కొరకు బాధపడి ఆయన అడుగు జాడలేదు మనం నడవాలని మనకు మాదిరి ఇచ్చిపోయాడు. మాదిరి క్రీస్తు వల్ల మనం ఉంటున్నామా? జోగారు చెప్పారు, నేను క్రీస్తు వల్ల లేనే అని ఎప్పుడు వాడేవారు. ఎందుకు నేను క్రీస్తు వల్ల లేకపోతున్నాను, వెంబడిస్తున్నాను, నేను క్రిస్టియన్ చెప్పుకున్నాను, నేను మార్పు వస్తుందని చెప్పే కానీ యూ హ్యావ్ క్రైస్ట్ లైక్ మైండ్ కనబడుతుందో మనకి ఎక్కడన్నా? ఎవరితో మాట్లాడుతున్నప్పుడు ఇంతో మాట్లాడితే యేసుతో మాట్లాడుతూ ఉందండి. ఒక అన్యుడిని చెప్పగలడా? ఈ అక్కతో మాట్లాడితే, ఈ తమ్ముడితో మాట్లాడితే, ఈ యవనస్తుతో మాట్లాడితే ఎంత పరిశుద్ధంగా ఉంటాడండి, ఎంత కరెక్ట్గా ఉంటాడండి. ఈ దగ్గర నేను నేర్చుకోవాలి. అర్జునాలు ఎవరైనా మనం చూసి అనుకుంటున్నారు. ఎలా అనుకుంటున్నాం? మన ప్రవర్తన దేవుని ఎలా ఉందండి? క్రీస్తునందున్న సత్ప్రవర్తన మనము కలిగి ఉన్నాం. నీకు ఏ ప్రవర్తన సర్టిఫికేట్ ఉండదు కానీ క్రీస్తునందున్న సత్ప్రవర్తనే నీకు సర్టిఫికేట్ పరలోకం ఉన్నది కదా. మనం ఎందుకు వచ్చేవి కంటే ఒక రోజున మన ప్రభు వస్తాడు, వాళ్ళందరినీ తీసుకెళ్తారు. ఎలాంటి వాళ్ళని తీసుకెళ్తారు? చూడు మాట చూస్తాం చూడండి. ఎలాంటి వాళ్ళని తీసుకెళ్ళాలంటే మన మాట చూస్తాం. 2 పేతురు 2:12 ఒక మాట చూడండి. ఎలాంటి వాళ్ళని తీసుకెళ్ళలేడు? 2:12లో 4వ లైన్ చదవండి. చాలమ్మా, 4వ లైన్ చదవండి. 1 2 3 4 తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలంగా హాని అనుభవి దుష్ప్రవర్తన. క్రీస్తునందున్న సత్ప్రవర్తన కలిగి చెప్తుంటే కొంతమంది ఎలా ఉన్నారంట? దుష్ప్రవర్తన. వారి తీరు, వారి మాట, వారు వీరు క్రైస్తవులేనా, ఈయన మారుమూసి పొందిన వ్యక్తేనా, ఈమె మారుమూసి పొందిన వ్యక్తేనా, ఏంటి అలా మాట్లాడుతుంది, ఏంటి అలా ప్రవర్తిస్తుంది, ఆ నడకేంటి, ఆ పడకేంటి, అదేంటి? క్రీస్తు యొక్క సత్ప్రవర్తనలో కనబడుతుందా, దుష్ప్రవర్తనలో కనబడుతుందా? ఇద్దరు మన దేవుని సన్నిధిలో మనం పరీక్షించుకోవాల్సిన మన ప్రవర్తనలో మనం జాగ్రత్తగా. ఒక కాలేజీలో జాయిన్ కావాలంటే నీ కాంటాక్ట్ బాగుండాలంటే పరలోకంలోకి వెళ్ళడానికి నీ కాంటాక్ట్ ఎలా ఉండాలి, నీ సర్టిఫికేట్ ఎలా ఉండాలి? పరిశుద్ధాత్ముడు ఈ వ్యక్తి చక్కగా జీవించాడు, నీ కొరకు క్రీస్తు కొరకు జీవించాడు, క్రీస్తు వల్ల జీవించాడు, పరిశుద్ధాత్ముడు సర్టిఫికేట్ ఇవ్వాలి. కుమారుడైన యేసుప్రభువు తండ్రికి సీల్ వేస్తాడు, సైన్ చేస్తాడు, యేసుప్రభువు సైన్ పెట్టాడు. పాతకాలంలో చూత్ ఆఫీసర్కి మేము గవర్నమెంట్ లెక్చర్స్ దగ్గరికి గ్రీనింగ్తో సంతకం పెట్టుకుని వాళ్ళు సీల్ వేస్తారు. వాళ్ళతో చేస్తేనే మాకు ఉద్యోగాలు కానీ చదువుకు వెళ్ళినప్పుడు అవి కావాలి. ఇప్పుడు అవి జెరాక్స్ కాల్సి వచ్చాయి, అవి జెరాక్స్ అంటే తెలియ మాకు ఆ రోజు. కనుక ఈ దినాల్లో యేసు ప్రభువు ఎండార్స్ చేయబోతున్నాడు.
ఈ వ్యక్తి మంచి కాంటాక్ట్ కలిగి ఇతరులు మన పరలోకంలోనికి ఆహ్వానించవచ్చు, ఇతరులు అనుమతించవచ్చు ఇతన్ని. అలాంటి ప్రవర్తన మనం కలిగి ఉంటున్నామా? ఎలా మనం జీవిస్తున్నాం మనం పరీక్షించుకోవాలి. మనిషి మధ్య ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ముగించుకునే మాట చూసినట్లయితే ఇక్కడ ఫిలిప్పీ రాసిన పత్రికలో ఒక మాట చూసుకోండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:28 ఒక మాట చదివి మనం ముగించుకుందాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:28 నేను వచ్చి రాకపోయాను, మీరు ఏ విషయంలో క్రీస్తు సువార్తకు తగినట్లుగా ఈ ప్రవర్తన ఎలా ఉంటున్నారు? క్రీస్తు సువార్త, క్రీస్తు సువార్తలో మనం ఏమి చేసామండి? ఆ సువార్త మనల్ని ఏమి చేసిందండి? ఆ సువార్త ద్వారా మనము పాపలమని గ్రహించగలిగాము, మన హృదయంలో పడవబడ్డాము, మన పాపాలన్నీ ఒప్పుకున్నాము, సరి చేసుకున్నాము. ప్రభా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా, నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభా, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా అని సువార్తకు తగినట్టుగా ప్రవర్తించుడి. అది ఎక్కడ అది చేసిన వాగ్దానం ఏమైపోయిందమ్మా? అయ్యా ఏమైపోయింది? నేను రక్షించబడ్డానని చెప్పుకుంటాము, కానీ ఆ రోజును ఒప్పుకున్న ఆ తీర ప్రార్థన, ఆ పాపం ఒప్పుకున్నావు, దాన్ని విడిచిపెడుతున్నావా? ఆ రోజు దాని దుష్ప్రవర్తన విడిచిపెట్టావు, మళ్ళీ ఆ దుష్ప్రవర్తనలోకి వచ్చిందా? ఆ మంచి ప్రవర్తనను తిరిగి నువ్వు కంటిన్యూ చేస్తున్నావా? అసలు క్రీస్తునందు సత్ప్రవర్తనలో ఉన్నదా? మనం పరీక్షించుకోవడం. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రకటించండి. మన సువార్త ప్రకటిస్తున్నాం అంటే మనము కూడా ఆ శ్రమల్లో, బాధల్లో, కష్టంలో పాల్గొనవలసిన పౌలంటే 1:21 ఫిలిప్పీలో బ్రతుకున్న క్రీస్తే చావైతే లాభము అంటామండి. అమ్మ ఇంకా 90 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళండి, నన్ను ఇంకా బాగా చూపి. ఏం చేస్తావు నువ్వు? ఏమైనా దేవుడితో పరిగెడతావా? పరిగెట్టే కాలంలో పరిగెట్టకుండా ముసలి వయసు వచ్చినప్పుడు, కాళ్ళు చేతులు పడిపోయినప్పుడు దాన్ని బాగు చేయాలి, లక్షలు ఖర్చు పెట్టి చేయాలి. చేస్తానే పడతాడు కానీ ఏమి ప్రయోజనం? మరి నడుస్తావా? ఏమన్నా వాయిస్ ఏమన్నా ఏసులో లోపల చెప్పగలవా? నీ శరీరంలో బలం ఉండగానే, నీ ప్రవర్తన దేవుడికి అంగీకారం ఉన్నప్పుడే నువ్వు దేవునికి గొప్ప సేవ చేయగలవు. కనుక ఈ సమయంలో మనం ముగించుకుందాము. ఒక మాట ఒక మాట ఉన్నది, అది చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక మాట కీర్తన 119:5 ముగించుకున్నామండి. అక్కడ కీర్తనకారుడు చక్కని మాట 119:5 చదవండి. కీర్తన 119:5 నా పైన బాగా చదవనమ్మా. ఆహా నీ కట్టడలను అయిపోయినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అంటున్నాడు భక్తుడు. మనం అనగలమా? ఆహా నా ప్రవర్తనని నీ కట్టడలకు అయిపోయినట్లు, మన ఆజ్ఞలు లోబడినట్లు, మన మాటలు లోబడినట్లు నేను నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలు. స్థిరపడిన ప్రవర్తన ఆయనలో మనం స్థిరపడాలి, ఆయనలో మనం ఎదగాలి, ఆయనలో మనం వృద్ధి పొందాలి. దినదినము 10th క్లాస్ చదివాం, ఇంటర్మీడియట్ చదివాం, డిగ్రీ చదివాం, MBA చదివాం, ఇంకేమో కోర్సు చదువుతున్నా, కానీ ఆత్మీయంగా మాత్రము LKGలోనే ఇంకా ఓనామాని నేర్చుకుంటున్నావా? ఎందుకంటే అన్ని చదివితే లోపల ఉద్యోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి కదా, డబ్బు వస్తుంది కదా. ఎక్స్ప్లెయిన్ పెట్టాను, మీ ధనంలో ఇక్కడ దాచిపెట్టాను, ఇక్కడ తుప్పు దొంగలు దూసుకుంటారు. పరలోకంలో ఉన్నది ధనమును కూర్చుకుంటున్నామా? మనము ఎంత బ్యాంక్ ఉందని, రెవెన్యూ బ్యాంకులో, స్టేట్ బ్యాంకులో అది ఇంత ఉందండి, సిటిగేట్ బ్యాంకులో ఇంత ఉందండి, ఇంకా అక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయండి. ఉంటే మంచిదే, సంతోషమే. రెవెన్యూ బ్యాంకులో, పరలోక బ్యాంకులో ఎంత ఉన్నామా? ఏమీ లేదండి. మరి ఎలా పరలోకం వెళ్తాము?
నీ ప్రవర్తనని అకౌంట్ బ్యాంక్ ఓపెన్ చేసావా, నీ ప్రవర్తనని ధనం అక్కడ పెట్టావా, దాన్ని బట్టే నీ కాంటాక్ట్ అక్కడ నీకు